యూనివర్సిటీస్ కాలేజెస్లో వివక్ష తగ్గించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. మనందరికి తెలుసు, యూనివర్సిటీస్ కాలేజెస్లో చాలా వివక్ష ఉంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుల వివక్ష కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలని కావచ్చు, కొన్ని సందర్భాల్లో డిఫరెంట్ లేబుల్ పీపుల్ అని కావచ్చు. చాలా సందర్భాల్లో ఇలాంటి వివక్ష మనం చూస్తుంటాం. ముఖ్యంగా రోహిత్ వేమ్ల, పాయల్ తడ్వి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వివక్షకే గురయ్యారనమాట. ఈ సందర్భంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త రెగ్యులేషన్స్ ముందుకు వచ్చింది. యాక్చువల్లీ 2012లో కూడా ఇటువంటి రెగ్యులేషన్స్ ఉండేయన్నమాట. అయితే 2012లో ఉన్న రెగ్యులేషన్స్లో ఒక టైం బౌండ్నెస్, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎలా ఉండాలి అనే దాని మీద ఒక కాల పరిమితి లేదనమాట. దాంతోపాటు అప్పట్లో ఈక్విటీ సెల్స్ కూడా లేవు. అండ్ 2012 రెగ్యులేషన్స్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెల్స్ గురించి మాత్రం ప్రస్తావన ఉందన్నమాట. అయితే ఇప్పుడు కొత్తగా 2026లో వచ్చిన యూజీసీ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీస్లో ఎటువంటి డిస్క్రిమినేషన్ జరిగినా, ఆ పరిధిలో ఉన్న కాలేజెస్లో ఎటువంటి వివక్ష జరిగినా సరే వాటి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. అవన్నీ కూడా ఆ వివక్ష మీద చాలా పెద్ద స్థాయిలో చర్యలు తీసుకుంటారు. యూనివర్సిటీ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వివక్ష జరిగితే ఒక లీగల్లీ ఎన్ఫోర్సబుల్ ఫ్రేమ్వర్క్ ఒకటి బయటకు వచ్చిందనమాట. ఈసారి వివక్ష అనే దానికి, అంటే ఎవరికి వ్యతిరేకంగా వివక్ష అంటే ఎస్సీ, ఎస్టీ మాత్రమే కాకుండా ఓబీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కావచ్చు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఏదైనా వివక్ష జరిగితే కనుక, వీళ్ళందరికీ ఏదైనా అన్యాయం జరిగితే కనుక, ముఖ్యంగా వీళ్ళని ఆ కేటగిరీని పెట్టి వీళ్ళని బాధ పెట్టడం కానీ, ఐడెంటిటీ చేయడం కానీ ఇవన్నీ చేస్తే కనుక కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి యూజీసీ రెగ్యులేషన్స్ చెప్తున్నాయి అనమాట. ప్రత్యేకంగా ఈసారి అంటే 2026 యూజీసీ రెగ్యులేషన్స్ ఏవైతే వచ్చాయో, గైడ్లైన్స్ ఏవైతే వచ్చాయో, వాటికి సంబంధించి ఈక్వల్ ఆపర్చునిటీ సెల్లో మల్టీ మెంబర్స్ ఉంటారు. ముఖ్యంగా సివిల్ సొసైటీ మెంబర్స్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ సెల్లో ఉంటారనమాట. అండ్ ఇక్కడ టైం బౌండ్నెస్, అంటే ఒక్కసారి ఇలాంటి వివక్షకు గురైనట్టు కంప్లైంట్ వస్తే కాల పరిమితి ఉంటుంది. ఎంత కాలం పరిమితిలో ఏమేం చేయాలని 24 గంటల లోపల కంప్లైంట్ ఏదైతే వచ్చిందో బాధితుల దగ్గర నుంచి దాన్ని ఎక్నాలెడ్జ్ చేసి దాన్ని రిసీవ్ చేసుకుని యాక్షన్ స్టార్ట్ చేయాలి, యాక్షన్ ఇనిషియేట్ చేయాలి. అదేవిధంగా 7 రోజుల లోపల యాక్షన్ తీసుకోవాలి, 15 రోజుల లోపల యాక్షన్ టేకెన్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలన్నమాట. ఎవరైతే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉంటారో లేదా కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటారో ఇలా పాటించకపోతే వాళ్ళు డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్, డైరెక్ట్లీ అకౌంటబుల్ అనమాట. అంటే ప్రత్యక్షంగా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, వైస్ ఛాన్సలర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు అకౌంటబుల్ అనమాట ఒకవేళ కనుక యూజీసీ ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో కాకపోతే. అండ్ యూజీసీ ఈసారి కొత్త రెగ్యులేషన్స్లో ఒక జాతీయ స్థాయి కమిటీ, నేషనల్ లెవెల్ కమిటీ పెట్టి ఇటువంటి అంశాల్లో, ఏదైతే డిస్క్రిమినేషన్ ఇలాంటి అంశాల్లో కంప్లైంట్స్ మీద త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఈ నేషనల్ లెవెల్ కమిటీ కూడా యాక్షన్లో ఉంటుంది అనమాట. దాంతోపాటు వీటిని కనుక కంప్లై చేయకపోతే, యూజీసీ ఇచ్చిన కొత్త గైడ్లైన్స్ కనుక కంప్లై చేయకపోతే, డిస్క్రిమినేషన్ క్యాంపసెస్లో వివక్షలు జరిగి కంప్లైంట్ వచ్చిన తర్వాత సరిగ్గా యాక్షన్ తీసుకోకపోతే ఒక్కొక్కసారి రికగ్నిషన్ కూడా రద్దు అవ్వచ్చు. అంతేకాదు ఈక్విటీ, ఈక్వాలిటీకి సంబంధించి అవేర్నెస్ పెంచడానికి ఈక్విటీ స్క్వాడ్స్ కావచ్చు, ఈక్విటీ అంబాసిడర్స్ కూడా తీసుకొస్తున్నారనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 24/7 హెల్ప్ లైన్ అనమాట. ఈక్విటీ హెల్ప్ లైన్ టు రిపోర్ట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఎటువంటి డిస్క్రిమినేషన్ మన క్యాంపస్లో ఫేస్ చేసినా సరే ఒక హెల్ప్ లైన్ ఉంటుంది, ఈక్విటీ హెల్ప్ లైన్ అని చెప్పి, దానికి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది, ఒకవేళ కనుక యూజీసీ గైడ్లైన్స్ ఫాలో కాకుండా ఆ క్యాంపస్లో డిస్క్రిమినేషన్ జరిగితే ఆ యూనివర్సిటీని కానీ, ఆ కాలేజీని కానీ కొన్ని స్కీమ్స్ నుంచి పక్క పెట్టేస్తారు. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ కూడా ఆపేస్తారు. దాంతోపాటు డిగ్రీ ప్రోగ్రామ్, ఆన్లైన్ ప్రోగ్రామ్ ఆపేసే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో ఈ స్థాయిలో కఠినమైన చర్యలు ఉంటాయి ఒకవేళ క్యాంపస్లో డిస్క్రిమినేషన్ కనుక ఉంటే. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సింది, అసలు ఈక్వాలిటీకి, ఈక్విటీకి తేడా ఏంటి? ఈక్వాలిటీకి, ఈక్విటీకి ఒక తేడా ఉందన్నమాట. ఈక్వాలిటీ అంటే వనరులు, రిసోర్సెస్ కానీ, సపోర్ట్ సిస్టమ్ కానీ అందరికీ సమానంగా అందేలా చూడటం. ఈక్విటీ అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్టార్టింగ్ పాయింట్లో ఉంటాడు. ఉదాహరణకి ఒక డిఫరెంట్ లేబుల్ పర్సన్ ఉన్నాడు, ఆ స్టార్టింగ్ పాయింట్ వేరు, నార్మల్ పర్సన్ వేరు. ఇద్దరికి సమానంగా సైకిల్ ఇచ్చి స్కూల్కి వెళ్ళమంటే కుదరదు. డిఫరెంట్ లేబుల్ పర్సన్కి వీల్ చైర్ ఇవ్వాలి, వీల్ చైర్తో పాటు స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. దాన్ని ఈక్విటీ అంటారనమాట. మనం చూస్తే కనుక ఒక ట్రైబల్ అభ్యర్థి ఉంటారు, అంటే ఆదిలాబాద్లోనో లేకపోతే పాడేరులోనో చాలా వీక్గా ఉన్న ఏరియాలో ఒక ట్రైబల్ స్కూల్కి వెళ్ళి అక్కడ పాఠాలు కూడా సరిగ్గా చెప్పని పరిస్థితిలో ఉన్న ఒక ట్రైబల్ క్యాండిడేట్ ఉంటారు. అతన్ని ఢిల్లీ ఐఐటీలో చదువుకునే క్యాండిడేట్ని ఈక్వల్ చేయలేం కదా. అంటే ఎవరి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అని చూసి దాని ప్రకారం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటమే ఈక్విటీ అనమాట. సో ఈక్వాలిటీ వేరు, ఈక్విటీ వేరు. ఈక్విటీ ఈజ్ మోర్ ఈక్విటబుల్ అని చెప్పొచ్చు అనమాట యాక్చువల్లీ. కాబట్టి యూజీసీ గైడ్లైన్స్ అనేవి, ఈ రెగ్యులేషన్స్ అనేవి ఈక్విటీ కోసం, ఈక్విటీ సెల్స్ ఏర్పాటు చేయడం కోసం, ఈక్వల్ ఆపర్చునిటీ ఏర్పాటు చేయడం కోసం ఇది వచ్చాయన్నమాట.